డైలీ టేస్ట్ ది డైలీ. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను మంత్రులకు అప్పగించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఒక్కో మంత్రిని 2-3 నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా నియమించి ఆ పరిధిలోని మున్సిపాలిటీలను గెలిపించే బాధ్యతలను ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఏ మంత్రి ఇంకా కసరత్తు చేసినట్టు సమాచారం. ఈ నెల 18న మేడారంలో జరగనున్న కేబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ మంత్రులకు ఎన్నికల కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారని సమాచారం. మున్సిపల్ ఎన్నికల్లో మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించే దిశగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక మేడారంలో జరగబోతున్నటువంటి కేబినెట్ భేటీలో కూడా కీలక దిశానిర్దేశం కూడా ముఖ్యమంత్రి చేయబోతున్నట్టయితే మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ శివ. మున్సిపల్ ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే ఈ పార్టీ గుర్తులపైన ఎన్నికలు జరుగుతుండడంతో ఖచ్చితంగా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ ఉంది. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు అనే ఒక సందేశాన్ని ఇతర రాజకీయ పార్టీలకు ప్రతిపక్ష పార్టీలతో పాటు ప్రజలకు కూడా మొత్తం తెలంగాణ ప్రజలకు ఒక మెసేజ్ పాస్ చేయాలనే ఒక ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. అందుకోసమే ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా మంత్రులకు మొత్తంగా కూడా మున్సిపల్ ఎన్నికల గెలుపు బాధ్యతలను అప్పజెప్పే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రేపు మేడారం సంబంధించి మేడారంలో రాష్ట్ర కేబినెట్ భేటీ కాబోతుంది మధ్యాహ్నం. చాలా అంటే మేడారంలో రాష్ట్ర కేబినెట్ అంటేనే కొంత ఆసక్తికర అంశం. అట్లాంటి దాంట్లో మేడారం హరిత హోటల్లో ఈ యొక్క కేబినెట్ భేటీ జరగబోతుంది. కేబినెట్ భేటీలో రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి అనేక కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది. దాంతో పాటుగా రాష్ట్రంలో తాజాగా నెలకొన్న రాజకీయ పరిణామాలపై కూడా కేబినెట్ చర్చించనుంది. కేబినెట్ లో ఇప్పుడు నెక్స్ట్ తదుపరి ఫిబ్రవరి 1 లేదా 2వ వారం మొదట్లో ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి సీట్లు వచ్చేలాగా కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించేలా ఫలితాలు ఉండాలి. దానికి మంత్రులదే బాధ్యత. ఏదైనా ఫలితాలు తేడా వస్తే దానికి బాధ్యులు మంత్రులే అవుతారన్నట్టుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి రేపు కేబినెట్ లో కొంత మంత్రులకు ఇంటి ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఒకవైపు ఏమో గత కొద్ది రోజులు మనం చూస్తున్నాం రాష్ట్ర కేబినెట్ లో మార్పులు చేర్పులు ఉంటాయి. కొంతగా ఇప్పటికే 2 ఖాళీలు ఉన్నాయి. వాటితో పాటుగా మరొక కొంతమందికి మార్పులు చేర్పులు కొంతమందిని పక్కన పెట్టి వేరే ఇతరులకు అవకాశం ఇచ్చారని చెప్పేసి కూడా గత కొద్ది రోజులుగా కూడా రాష్ట్ర కేబినెట్ మార్పుపై పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయ వర్గాలు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు దాన్ని అవకాశంగా మలుచుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన సందర్భంలో కూడా అధిష్టానం ముంగట కేబినెట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలి, కొత్త వారికి అవకాశం ఇస్తూనే పాత వారు సీనియర్లను పార్టీకి ఉపయోగించుకుందామని చెప్పేసి ఒక తన అభిప్రాయాన్ని కొంత అధిష్టానం దృష్టిలో పెట్టాడు. అధిష్టానం కూడా కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ సరైన సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ మున్సిపల్ ఎన్నికలను సీఎం రేవంత్ రెడ్డి అదనుగా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలు ఎవరైతే పర్ఫార్మెన్స్ సరిగ్గా చూపరో, ఎన్నికల ఫలితాలు సరిగ్గా రాకుంటే ఖచ్చితంగా ఆ యొక్క మంత్రులకు మార్పు ఉంటుంది అనేది రేపు కుండబద్దలు కొట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఏమాత్రం ఉన్నా అది మొత్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ తో పాటు బీజేపీ ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి పైన సందర్భం వచ్చినప్పుడల్లా అవకాశం వచ్చినప్పుడల్లా ఎదురుదాడి దిగుతున్న నేపథ్యంలో కనీసం ఈ మున్సిపల్ ఎన్నికల్లోనైనా మంచి ఫలితాలు సాధిస్తే ఆటోమేటిక్ గా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరింత కొంత సానుకూలంగా అదేవిధంగా పూర్తి స్థాయిలో కంఫర్టబుల్ గా పనిచేసే అవకాశం ఉంటుంది. ఫలితాల్లో తేడా వస్తే మాత్రం అది ఆటోమేటిక్ గా ప్రతిపక్ష పార్టీలకు లేనిపోని అవకాశం ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పేసి కూడా కొంత సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షుడు ఇతర కీలక నాయకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో
ఖచ్చితంగా కొంత ఆ మున్సిపల్ ఎన్నికలు సీరియస్ గా తీసుకోవాలంటే మంత్రులకు బాధ్యత అప్పగించాలి. మంత్రులకు బాధ్యతలు అప్పగిస్తే ఏమాత్రం తేడాలు వచ్చినా దానికి బాధ్యులు వేరే. మంచిగా వస్తే సరే, ఫలితాలు సానుకూలంగా వస్తే సరే, గాని లేనిపోని పక్షంలో ఫలితాలు కనుక తేడా వస్తే ఖచ్చితంగా ఆ మంత్రికి సంబంధించి అవసరమైతే కేబినెట్ నుంచి తప్పించే అవకాశం కూడా లేకపోలేదు అన్నట్టుగా కూడా కొంత మెసేజ్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో 2-3 రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ 2-3 రోజుల్లోనే, అంటే సోమవారం తర్వాత ఏ రోజైనా ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనపడతా ఉంది. ఫిబ్రవరి మొదటి వారం లేకుంటే 2వ వారం, అంటే ఫిబ్రవరి 10వ తేదీ లోపే ఎన్నికలు ఒకే దశలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో ఎన్నికలు నిర్వహించాలనే ఒక ఆలోచనలో ఎన్నికల సంఘం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు, ఇతర ఉన్నత కలెక్టర్లతో, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కూడా రివ్యూ నిర్వహించింది. సో ఒకే దశలో ఎన్నికలు నిర్వహించాలనుకుంటాం కాబట్టి పూర్తి స్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేయాల్సి ఉంటుంది, అన్ని సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. ఇటు అధికారులకు, ఇటు పోలీస్ అధికారులకు కూడా సూచించినట్టుగా తెలుస్తోంది. సో అల్టిమేట్ గా చాలా రోజుల తర్వాత, ఎందుకంటే ఎన్నికల తర్వాత రీసెంట్ గా జూబ్లీ హిల్స్, అదేవిధంగా కంటోన్మెంట్ ఉప ఎన్నికలు అయినప్పటికీ ఇప్పుడు జరగబోయే ఎన్నికలు మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి రాజకీయ పార్టీలు. సో రీసెంట్ గా గత 2025 డిసెంబర్ నెలలో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో చూసాం. అది పార్టీ గుర్తులపై జరగకున్నప్పటికీ, పార్టీ మద్దతుదారు ఎన్నికలైనప్పటికీ ఆ ఎన్నికలను కూడా ఈసారి గతంలో ఎప్పుడు లేనట్టుగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కూడా చాలా సీరియస్ గా తీసుకొని పనిచేశాయి. సో మొత్తంగా తమ అభ్యర్థులే గెలిచారు, తమ పార్టీకి సంబంధించిన మద్దతుదారులే గెలిచారని చెప్పేసి కూడా ప్రచారం చేసుకున్న పరిస్థితి కనబడుతోంది. కొన్ని నియోజకవర్గాలు ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేల స్థాయి వాళ్ళు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పలు గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పార్టీ గుర్తుపై జరగనప్పటికీ ఆ మద్దతుదారుల కోసం గతంలో ఎప్పుడు లేనట్టుగా కూడా ప్రచారం నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఒక సాధారణ ఎన్నికల వలె ఆ సర్పంచ్ ఎన్నికలు తీసుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా పార్టీ గుర్తుపై జరగబోతున్నాయి. సో అందులోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మరొకసారి ఒక దాదాపుగా 2 సంవత్సరాల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ప్రజల్లో ఏమనుకుంటున్నారు, ప్రజలు ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు అనుకునే దానికి ఇప్పుడు ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలు అనేవి ఒక రెఫరెండం గా అయిపోతున్నాయని మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే పార్టీ గుర్తుపై జరుగుతాయి కాబట్టి ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు అనేది స్పష్టంగా తెలియ అవకాశం ఉంటుంది. సో దాదాపుగా 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు సంబంధించి ఈ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ మొత్తంగా కూడా దాదాపు 57 లక్షల మందికి పైగా కూడా ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు అనేది మాత్రం ఎన్నికల తెలియడంతో సో ఈ అంది వచ్చిన అవకాశాన్ని కాపాడుకోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీపై జరుగుతున్న ప్రచారానికి, ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారానికి చెక్ పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టున్నాడు. అందుకోసం ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకొని మొదటి నుంచే, ఎందుకంటే ఇటీవలే మనం చూసాం, నిన్న ఆదిలాబాద్ జిల్లాకు వెళ్ళాడు, ఈ రోజు మహబూబ్నగర్ జిల్లాలో కూడా పర్యటన ఉండబోతోంది. జడ్చర్ల నియోజకవర్గంతో పాటు మహబూబ్నగర్ లో బహిరంగ సభ. సో మొత్తంగా కూడా చాలా స్ట్రాటజీగా, ప్లాన్డ్ గా సీఎం రేవంత్ రెడ్డి పోతున్నాడు. అదే సందర్భంలో మరోవైపు బీఆర్ఎస్ కూడా ఈ ఎన్నికల విషయంలో ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా ఉన్న పరిస్థితి కనబడుతోంది. సో ఇప్పటికే ఒకవైపు కేటీఆర్, మరోవైపు హరీష్ రావు ఇద్దరు కూడా జిల్లాలను చుట్టుముట్టి వస్తూ అక్కడ ఉన్నటువంటి క్యాడర్ లో ఒక నూతన ఉత్తేజాన్ని నింపించే ప్రయత్నం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా భావించాల్సి ఉంటుంది. మున్సిపల్ ఎన్నికల్లో గులాబీకి సంబంధించి పార్టీ మంచి సీట్లు కావచ్చు, మంచి ఓట్లు సాధించాలి, పైచే సాధించాలని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తా ఉంటే, మరో బీజేపీ కూడా మున్సిపల్ సంబంధించి మొత్తం కూడా కేంద్రం నుంచి వచ్చిన నిధులతోనే ఇక్కడ మున్సిపల్ అభివృద్ధి చెందాయి కాబట్టి ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ కాబట్టి ఇక్కడ కూడా బీజేపీకి అవకాశం ఇస్తే, మున్సిపల్లో బీజేపీకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా నిధులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది, అభివృద్ధి మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 పార్టీలకు, కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 పార్టీలను చూశారు. ఈసారి మున్సిపల్ ఎన్నికలైనా తమకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఇటు బీజేపీ కూడా భావిస్తున్న నేపథ్యంలో అల్టిమేట్ గా 3 పార్టీల మధ్యలో ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగబోతున్నాయి. సో ఏదేమైనప్పటికీ ఈ ఎన్నికల తర్వాత కూడా కొంత పొలిటికల్ గా కూడా చాలా మొత్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించినటువంటి ప్రజల్లో ఏదైతే చర్చ జరుగుతుందో దానికి ఎలాంటి చర్చ జరుగుతుంది, ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందనేది మాత్రం ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల తర్వాత వ్యక్తమయ్యే అవకాశం కనబడుతుంది. సో అల్టిమేట్ గా ఫిబ్రవరి 10వ తేదీ లోపు ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి అంటున్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ రావు, అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు, సీనియర్ మంత్రి, మాజీ మంత్రి హరీష్ రావు చాలా సీరియస్ గా తీసుకొని, ప్రతిష్టాత్మకంగా తీసుకొని
మొత్తం ఎన్నికల్లో ఒక సాధారణ ఎన్నికల వలె ప్రచారాలు నిర్వహించే అవకాశం కనబడుతుందని చెప్పవచ్చు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.